సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం రాజీవ్ కాలనీ పంచాయతీలో పర్యటించడం జరుగుతోంది. ఇక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇది చాలా స్లమ్ ఏరియా. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, అన్న తల్లి కొందనం పడిపోయింది మాకి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో మేము ఇద్దరికి ఇస్తామని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసాము. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాం. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి మోసం చేశాడు. ఈసారి మాత్రం సంవత్సరం లోపలే తల్లికి వందనం, అది కానీ స్కూల్ ఓపెన్ అయితేనే పడడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ రోజే మేము ఫీజులు ఏవైతే ఉన్న ఫీజులు కానీ కట్టుకోవడం జరిగింది. గతంలో ఆ ఒక్క పిల్లోనికి కానీ ఎప్పుడు వచ్చేదో డబ్బులు తెలియదు, కానీ ఈసారి మాత్రం స్కూల్ ఓపెన్ అయిన రోజే పడడం మాకు చాలా సంతోషం వేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అవలు తాతలు మాకు పెన్షన్ 1వ తేదీ టెన్షన్గా 8 గంటల లోపల వచ్చేస్తుంది. మాకు చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు లాంటి వాడు. మా సమస్యలను తెలుసుకొని నెల 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదే బెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తున్నారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ముఖ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం స్టూడెంట్స్ ఎక్కువ చేశారు, కానీ గత 5 ఏళ్ళలో బాగా ఇబ్బందులు పడ్డారు. స్టూడెంట్సే కాదు, పేద పిల్లలు, అలాగే ఊర్ల నుంచి పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వీళ్ళంతా ఇబ్బంది పడేవాళ్ళు. గత 5 ఏళ్ళలో బాగా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ సంవత్సరం కాలంలో మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మా నందమూరి తారక రావు గారి పేరుతో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి మళ్ళీ ఫుడ్ పెడుతున్నారు 5 రూపాయలకి కేవలం అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాజీవ్ కాలనీలో గతంలో పవర్ ప్రాబ్లం ఉండేది, పవర్ ఫ్లక్చువేషన్ ఉండేది, కానీ ఈ సంవత్సరం కాలంలో దాదాపు 25-30 ట్రాన్స్ఫార్మర్లు చేంజ్ చేయించాం. అలాగే ముఖ్యంగా 31 kVA లైను ఇళ్ల మీదుగా పోతా ఉంది, దాని కానీ షిఫ్టింగ్ పెట్టించినాం. అది కానీ 2-3 monthsలో వర్క్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తడకలేరు బాగా ఇబ్బందిగా ఉండేది, అంటే మురికి నీరు ఎక్కువ ఉండేది, దాన్ని కానీ క్లీన్ చేయించాము. అలాగే ముఖ్యంగా ఇక్కడ రాజీవ్ కాలనీ డంపింగ్ యార్డ్ 30 ఏళ్ళ నుంచి కాలనీ ప్రజలు డంపింగ్ యార్డ్తో సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దాన్ని కానీ ఆచరణలో పెట్టేసి ఇప్పుడు ఈ వారంలో ఆ డంపింగ్ మొత్తం క్లీన్ చేయించే విధంగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. October 2 కల్లా ఈ డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ అవుతుంది. అలాగే ఈ డంపింగ్ ఇక్కడ నుంచి తరలించడం కానీ జరుగుతుంది. ఆల్రెడీ ల్యాండ్ కానీ అని చూసి పెట్టాం. అక్కడ MRF యూనిట్స్ మొదలుపెట్టేసి, అంటే డంపింగ్ ఎక్కడే కానీ చెత్త పేరుకుపోదు, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసేసి సిమెంట్ ఇండస్ట్రీస్కి వీటికి పంపించడం జరుగుతుంది. ఏదైతే మిగతాది ఏదైతే ఉంటుందో ఆ ఎరువు కింద మార్చేసి అది కానీ రైతులకు అమ్మడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ క్లియర్ అవుతున్నందుకు మన రాజీవ్ కాలనీ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత 30 ఏళ్ళ నుంచి మా గోడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.